అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీస్ తారుమారు కావడం చర్చనీయాంశంగా మారింది. 2 శవపేటికల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ బాధిత కుటుంబాల తరపున న్యాయవాది ఆరోపిస్తున్నారు. మృతదేహాలను సరిగ్గా గుర్తించలేదంటూ మండిపడుతున్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. జూన్ 12న జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు 53 మంది బ్రిటన్ వాసులు కూడా ఉన్నారు. ఇందులో చాలా మంది అంత్యక్రియలు ఇండియాలోనే ముగించారు. 12 మంది మృతదేహాలను మాత్రం యూకేకు తరలించారు. అయితే శవాలు తారుమారవడం హాట్ టాపిక్ గా మారింది. తమ ఆప్తుల మృతదేహాలు మారిపోయాయంటూ బాధిత కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన వారిలో 2 మృతదేహాలు తప్పుగా పంపించినట్లు బాధిత కుటుంబాల తరపు న్యాయవాది ఆరోపించారు. ప్రమాద బాధితులను తప్పుగా గుర్తించి యూకేకి పంపించారని మండిపడ్డారు. డెడ్ బాడీస్ కు తిరిగి లండన్లో DNA టెస్ట్ నిర్వహించగా 2 శవపేటికల్లో తేడాలు గమనించామని తెలిపారు. కాగా అహ్మదాబాద్లోని సివిక్ ఆసుపత్రిలో DNA టెస్టులు నిర్వహించాకే డెడ్ బాడీస్ ను యూకేకి తరలించింది ప్రభుత్వం. అయితే బాధిత కుటుంబాలు మాత్రం మృతదేహాల అవశేషాలను గుర్తించడంలో తప్పు జరిగిందని ఆరోపిస్తున్నాయి.